num1 డేటా టైప్ ఏంటి? num1 num2 డేటా టైప్ ఏంటి? 107. డేటా టైప్ 20. డేటా టైప్ ఏంటి? డేటా టైప్ నేను డిస్కస్ చేసాం మనం డేటా టైప్స్. సార్ ఇప్పుడు నంబర్లో ఏం స్టోర్ అయింది? 1 సార్. num1 అన్న వేరియబుల్లో ఏం స్టోర్ అయింది? స్టోర్ వాల్యూ ఏం స్టోర్ అయింది? 20 సార్. num1లో 10. 10 సార్. ఇప్పుడు num1 డేటా టైప్ ఏంటి? 10 స్టోర్ అయిందంటే 10 స్టోర్ 0. డేటా టైప్. అసలు డేటా టైప్స్ చెప్పండి ఫస్ట్. ఏమేమి డేటా టైప్స్ మనకి? మీరు చదవకుంటే అది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాయి మొత్తం. డేటా టైప్స్ ఏంటి? ఇంటీజరు, ఫ్లోట్, క్యారు, స్ట్రింగ్, ఇవి డేటా టైప్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత డేటా టైప్స్ చెప్పకుంటే చాలా కష్టం. ఇది బేసిక్లో లేనట్టు మీరు ఇంకా. సో num1 డేటా టైప్ వచ్చేసేసి ఇంటీజర్. ఓకే, సో కాల్సి ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఏ డేటా టైప్ ఏంటి? 10 వాల్యూ నేను అడుగుతలేదని. డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. అదే b ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 3.4 అని ఇచ్చాను. దీని డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. అలాగే c ఈజ్ ఈక్వల్స్ టు సమ్ a అని ఇచ్చాను. సో దీని డేటా టైప్ ఏంటి? క్యార్. సో అలాగే ch ఈజ్ ఈక్వల్స్ టు హెల్లో అని ఇచ్చాను. సో దీని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటాను డేటా టైప్స్ ఏంటో అని. సో ఎలా చెక్ చేయాలి? సో ఇక్కడ ఐ కెన్ యూజ్ దట్ వన్ ద ప్రింట్ టైప్. టైప్ ఈజ్ ఎ కమాండ్ విచ్ ఇట్ షోస్ దట్ వన్ ద డేటా టైప్. సో లైక్ టైప్ ఏ. ఓకే, లేదా నేను డైరెక్ట్ 10 అని ఇవ్వచ్చు. 10 అంటే అది 10 అనేది ఏది? ఇంటీజర్. సో ఇక్కడ అలాగే ప్రింట్ టైప్ బి. ఏ టైప్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ప్రింట్ టైప్ సి. టైప్ సిహెచ్. సో ఇవల్ల నేను ప్రింట్ చేయాలనుకుంటాను. సో ఇదేంటి? ఏ అన్నది ఇంటీజర్ టైప్, బి అన్నది ఫ్లోట్ టైప్, సి అన్నది క్యారెక్టర్ టైప్, సిహెచ్ అన్నది ఒక స్ట్రింగ్ టైప్. సో విల్ రన్ దిస్ వన్. సో జస్ట్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేద్దాము. దెన్ సి. ఫస్ట్ వచ్చేసేసి ఇంటీజర్ టైప్, సెకండ్ వచ్చేసేసి ఫ్లోట్ టైప్. సో పైథాన్లో ఏంటంటే దెర్ ఇస్ నో క్యారెక్టర్ టైప్ లేదు, స్ట్రింగ్ టైపే ఉంటుంది. ఒక క్యారెక్టర్ డిక్లేర్ చేసినా, 2 క్యారెక్టర్ డిక్లేర్ చేసినా ఇట్స్ స్ట్రింగ్ టైపే. సో చూడు, అందుకే 2 వచ్చేసేసి మనకి ఏం చేసింది? స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద చెకింగ్ ద టైప్ ఆఫ్ దిస్ వన్. ఓకే, data type, checking data type, మీరు ఈ కాన్సెప్ట్ కన్నా టైప్ ఇంటీజర్సా ఫ్లోటా తెలియకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు మీకు. టైప్ కాస్టింగ్ క్లియర్ చూసి తెలుసుకోండి. డేటా టైప్స్ ఆర్ ద ఇంటీజర్, ఫ్లోట్. నెక్స్ట్ వస్తున్నాయి డేటా టైప్స్, సీక్వెన్స్ డేటా టైప్స్. లిస్ట్ అంటే ఏంటి, ట్రిపుల్స్ అంటే ఏంటి, దానికోసం మీరు ఆ నోట్ బుక్ మొత్తం బుక్ చదవాలి, మెటీరియల్ చదివితేనే మీకు క్లియర్ వస్తుంది.
రాసుకున్న తర్వాత చెప్పండి. Yes, sir. అయిపోయింది. ఓకే. నౌ విల్ టేక్ దట్ ఫ్రమ్ ద. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము num1 num2 వేరియబుల్స్ ని తీసుకున్నాం. num వచ్చేసి 10 ఎంట్రీ చేసాం, num2 వచ్చేసేసి 20 ఎంట్రీ చేసాం. ఓకే. సో ఇప్పుడు వీటి టైప్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా నేను ఇక్కడ a is equals to 10 అని ఇచ్చాను, 10 ఇంటీజర్, 3b is equals to 3.1 ఫ్లోట్, ch is equals to hello అని ఇచ్చాను స్ట్రింగ్ ఫార్మాట్. కానీ ఇక్కడ ఏం చేస్తాను, నేను num1 num2ని యాక్సెస్ చేశాను, యూజర్ కీబోర్డ్ నుంచి యాక్సెస్ చేస్తాను, రైట్? సో num1లో నేను ఎంత ఎంటర్ చేశాను, 10 ఎంట్రీ చేశాను, num2లో ఎంత ఎంటర్ చేశాను, 20 ఎంట్రీ చేశాను. మరి వీటి టైప్ ఏంటి? num1 టైప్ ఏంటి? num1 టైప్ ఏంటి? num1 టైప్ ఏంటి? num2 టైప్ ఏంటి? ఇంటిజర్స్ 10 and 20 అనేది ఇంటిజర్స్. ఓకే. ఇప్పుడు నేను టైప్ ప్రింట్ చేశాను, num1 num2 టైప్ ప్రింట్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి అది ఏం చూపిస్తుంది? num1 స్ట్రింగ్, num2 స్ట్రింగ్. ఎందుకు అంటే పైథాన్లో మనం ఏమి ఎంట్రీ చేసినా కూడా, ఇన్పుట్ ఏది తీసుకున్నా కూడా అది ఏ ఫార్మేట్లోకి వస్తుంది అంటే స్ట్రింగ్ ఫార్మేట్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏని ప్రింట్ చేశాను, ఏని టైప్ చేయగానే చూడండి 10 అని వచ్చింది. అదే నేను num1 టైప్ చేశాను, అప్పుడు 10 వస్తుంది, కానీ ఎట్లా వచ్చింది? ఇక్కడ కొటేషన్లో వచ్చింది. కొటేషన్స్. మనం ఎప్పుడు కానీ డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ దేన్ని పెడతాం? స్ట్రింగ్ పెడతాం. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ ఉందా? ఇక్కడ ఈ 10 కి స్ట్రింగ్ ఉందా? లేదు. కానీ ఇక్కడ ఏముంది? స్ట్రింగ్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను a is equals to 10 అని ఇచ్చాను అండ్ b is equals to 20 అని ఇచ్చాను. ఇక్కడ a ప్లస్ b అన్నాను, a ప్లస్ బిని ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ చేయమంటే ఏమొస్తుందో 30. కానీ ఇక్కడ నేను num1 ప్లస్ num2 అని ఇచ్చాను. num1 ప్లస్ num2 ఇస్తే ఏమొచ్చింది? 0 ఎందుకు? స్ట్రింగ్స్ ఇవి. రెండు స్ట్రింగ్స్ కలిపితే హల్లో వరల్డ్ అని వస్తే ఏమొస్తుంది? హల్లో వరల్డ్ వస్తుంది. అందుకే ఇవేమొస్తున్నాయి? 10, 20 వస్తుంది. ఎందుకు? ఇవి స్ట్రింగ్ ఫార్మాట్. స్ట్రింగ్ ఫార్మాట్ ని మనం ప్లస్ చేయలేము. హల్లో ప్లస్ వరల్డ్ మనము ప్లస్ చేయగలుగుతామా? లైక్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను నేను హల్లో ప్లస్ వరల్డ్ అన్నాను. వీటిని ప్లస్ చేస్తే ఏమైనా ఫిగర్ వస్తుందా మనకి? ఫిగర్ రాదు. ఏమొస్తుంది? ఇక్కడ హల్లో వరల్డ్ అని వస్తుంది అంతే. అట్లాగే ఇక్కడ 10, 20 నంబర్ num2 స్ట్రింగ్ ఫార్మాట్ లోకి ఎంటర్ అయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పైథాన్ లో మనము ఏదైనా సరే ఇన్పుట్ చేస్తే ఆ ఇన్పుట్ డాటా ఏమవుతుంది అంటే స్ట్రింగ్ ఫార్మాట్ లోకి ఇట్ ఈస్ కామన్. పైథాన్ లో అది కామన్. సో సపోజ్ ఇప్పుడు నేను ఇట్లా ఎంట్రీ చేశాను, num1 num2 ఎంట్రీ చేశాను. మరి అది నాకు ఏం కావాలి? అది వచ్చేసేసి నాకు ఇంటీజర్లోకి రావాలి. దేనిలోకి రావాలి? ఇంటీజర్లోకి రావాలి. మరి ఇంటీజర్లోకి రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ టైప్ కాస్టింగ్. సో ఈ టైప్ కాస్టింగ్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా వాల్యూని ఇంటీజర్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. లైక్ సో ఇక్కడ నేను వచ్చేసేసి num1 డిక్లేర్ చేస్తున్నాను. num1 ఈజ్ ఈక్వల్స్ టు, నార్మల్గా నేను ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అంటే ఏ ఫార్మేట్లోకి ఎంటర్ అవుతుంది? ఏ డేటా టైప్లో ఎంటర్ అవుతుంది? నార్మల్గా నేను ఇన్పుట్
ఇన్పుట్ అని ఇచ్చి ఎంటర్ ఏ నంబర్ అంటే ఏ ఏ ఏ డేటా టైప్ లో ఎంటర్ అవుతుంది? ఇంటిజర్ లో. ఇంతకుముందు చెప్పాను కదా నేను num1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్ అంటే ఏ ఫార్మ్ ఏ డేటా టైప్ లో ఎంటర్ అవుతుంది ఎంటర్ అయింది? స్ట్రింగ్ లో సార్. స్ట్రింగ్ లోకి ఎంటర్ అవుతుంది. సో అలా కాదు నాకు ఇంటీజర్ లోకి ఎంటర్ కావాలి అనుకుంటే ఇక్కడ నేనేం చేయాలి? ఇంట్ అని రాసి అప్పుడు ఇన్పుట్ రాయాలి. ఇన్పుట్ ఎస్ సార్. enter a number like num2 is equals to integer, enter a other number అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎంట్రీ చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు సారీ ఇది ఇన్పుట్ రావాలి ఇక్కడ. Okay, so now I am entering this one. Press shift enter. Now it's asking enter a number. నేను 10 ఎంట్రీ చేస్తున్నాను. సెకండ్ నెంబర్ వచ్చేసి 3.4 అని ఎంట్రీ చేస్తున్నాను. సో సారీ ఇక్కడ ఇంటీజర్ కాదు, ఇది ఫ్లోట్. ఎంటర్ చేద్దాము. ఎంటర్ 10 ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ FLO సారీ enter 10. now enter 3.4 3.5 now ఎంట్రీ చేద్దాము. ఎంట్రీ అయిపోయినాయి. ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ num1, ప్రింట్ టైప్ num2. నౌ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. సి ఇప్పుడు ఎంట్రీ చేస్తా num1 ఏ డేటా టైప్ ఇప్పుడు? ఇంటిజర్ సార్. ఇంటీజర్ అండ్ దిస్ వన్ ఇస్ ద ఫ్లోట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే num1 ప్లస్ num2 అని ఇచ్చాను. ఎంత వస్తుంది ఆన్సర్? 13.5. ఓకే, 3.5. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం చూసుకుంటుండండి ఇది. ఓకేనా? హలో, ఎస్ సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా num1 num2. ఎస్ సార్. ఓకే, సో సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు?
లేదు సార్. టైప్ ఎట్లా చెక్ చేయాలి? మనం ఎంట్రీ చేస్తే ఏ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఎంట్రీ అవుతుంది? దాన్ని మనం మార్చుకోవాలంటే ఇక్కడ ఇవ్వాలి, ఇంటీజర్ అని ఇవ్వాలి. ఇంట్ గాని ఫ్లోట్ గాని ఇస్తే ఆ ఫార్మాట్ లోకి మార్చొచ్చు సార్. సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్ ని క్లోజ్ చేసి కొత్త ఫైల్ ని క్రియేట్ చేస్తాను. నౌ గో టు హియర్. నా ఇప్పుడు ఇక్కడ సో నేను ఒకటి తీసుకుంటాను. ఇక్కడ సపోజ్ ప్రింట్ ఇక్కడ నేమ్ అని తీసుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేమ్ అని ఇస్తే నేమ్ ఎంట్రీ చేస్తాను. నేమ్ ఏ ఫార్మాట్ లోకి ఎంట్రీ అవుతుంది? క్యారెక్టర్ స్ట్రింగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పటికీ స్ట్రింగ్, అది ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను. ఓకే, ఇది కూడా ఏ ఫార్మాట్ లోకి ఎంటర్ అవుతుంది? అది కూడా దానిలో దేంట్లోకి? స్ట్రింగ్ లోకి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని రన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసేసి నేను వంశీ అని ఎంట్రీ చేశాను. ఎంటర్ యువర్ ఏజ్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22 అని ఇచ్చాను. ఓకే, సో కానీ ఈ రెండు నాకు ఏ ఫార్మాట్ లోకి ఎంట్రీ అవుతున్నాయి? స్ట్రింగ్ ఫార్మాట్ లోకి ఎంట్రీ. ఓకే, ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ ప్లస్ 1 అన్నాను. ఏమవుతుంది? 22 ప్లస్ 1 ఎంత అవుతుంది? 23 సార్. అవుతుందా అట్లా? అవదు సార్, అది ఆ స్ట్రింగ్ లో ఉంది కాబట్టి రెండు స్ట్రింగ్ లో కలవవు సార్. ఆ రెండు కలవవు సార్. కాదు, చూడండి ఎర్రర్ మెసేజ్ ఉంది. కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటీజర్. సో ఇది ఏ ఫార్మాట్ లోకి ఎంట్రీ అయింది? 22 అన్నది స్ట్రింగ్ ఫార్మాట్ లోకి ఎంట్రీ అయింది. కానీ అనుకుందాం మీ ప్రాజెక్ట్ లో పైన ఏజ్ అని చెప్పేసి మీరు అక్కడ ఒకటి యాక్సెస్ చేశారు. అది పొరపాటున మీరు అక్కడ ఇంటీజర్ ఇచ్చారు. అది 22కి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు మార్చలేరు. పైన ఎక్కడో ఉంది ప్రోగ్రామ్, కింద చాలా ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను మార్చాలనుకుంటున్నాను, కింద మార్చాలనుకుంటాను, టెంపరీగా ఇప్పుడు మార్చుకోవాలనుకుంటున్నాను ఏజ్. అది ఎట్లా ఇవ్వాలి అంటే ఏజ్ నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ప్రింట్ ఓకే, నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ ప్రింట్, ఒక్క నిమిషము. హలో 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 ఇన్ఫోటెక్, అవునండి చెప్పండి. లేదండి, జావా ఫుల్ స్టాక్ లేదు, మాది ఓన్లీ జావా ఉంది. అండ్ ప్రాజెక్ట్ దాని మీద అయితే లేదు, పైథాన్ మీద అయితే ఉంది మా దగ్గర రియల్ టైం ప్రాజెక్ట్. జావా మీద అయితే లేదు. రైట్, ఓకే. సో ఇప్పుడు చూడండి కాంకాటినేట్ కాదు అంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటాను. యువర్ నేమ్ ఈస్ చెప్పేసేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి నేమ్ ప్రింట్ అవుతుంది. అలాగే ఏజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ యువర్ ఏజ్ ఈస్ అని చెప్పేసేసి ఇక్కడ నేను ఏజ్కి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏజ్ 22 ఉన్నది 23 చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇంట్ ఏజ్ అంటే ఇంట్లో కన్వర్ట్ కా +1 అంటే ఏంటి? ఇక్కడ మనం ఇచ్చే ఇంటీజర్ ఏజ్ ఇవ్వాలి కావాలి. ఓకే, ఏజ్ అన్నది ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోతుంది. కానీ ఒరిజినల్ గా మనం ఎంట్రీ చేసింది స్ట్రింగ్ ఫార్మాట్. ఇది టెంపరీగా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీన్ని
ఇంటీజర్ గా మార్చుకుంటాం, టెంపరరీ మాత్రమే. ఈ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే ఇంటీజర్ మారిపోతుంది. ఒరిజినల్ గా అది స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను ఈ ఫంక్షన్ ని. నౌ ఇట్ విల్ సే దట్ వన్ యువర్ నేమ్ ఇస్ వంశీ, యువర్ ఏజ్ ఇస్ 20. లేదు, నేను పర్మనెంట్ గా దీన్ని మార్చాలనుకుంటున్నాను. నేను పర్మనెంట్ గా మార్చాలనుకుంటున్నాను. దేని ఇక్కడ ఏం చేద్దాము, ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్ ఏజ్ అన్నాను. ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్ ఏజ్ +1 అన్నాను. అంటే ఏమవుతుంది, ఈ ఏజ్ అన్నది పర్మనెంట్ గా ఇంటీజర్ గా మారిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ టైప్ ఏజ్ అని ఇచ్చాను. టైప్ స్పెల్లింగ్ తప్పుంది. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఏజ్? ఇంటీజర్. పర్మనెంట్ గా మారిపోయింది. ఇప్పుడు నేను కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఏజ్ ఒక ప్రింట్ ఎఫ్, ఈ 2 స్టేట్మెంట్స్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాను. నేను ఇక్కడ ఇంటీజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇంటీజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఇంటీజర్. ఇక్కడ నేను +1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. దెన్ ఇఫ్ ఐ రన్ దట్ వన్, దెన్ ఐ విల్ గెట్ దట్ వన్ 24. ఇక్కడ నేను ఏజ్ అని ఇవ్వలేదు. సో టెంపరరీగా మనము మనకు అవసరం వచ్చి ఎప్పుడన్నా మార్చుకోవాలి అనుకుంటుంటే ఐ కెన్ యూజ్ లైక్ దిస్ వన్, ఇంటీజర్ ఏజ్ అని మార్చుకోవాలి. లేదు, పర్మనెంట్ గా మార్చుకోవాలంటే ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్ ఏజ్ అని చెప్పేసి మనం ఇచ్చుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే టైప్ కాస్ట్. టైప్ కాస్ట్ అంటే ఏంటి? సో ఒక డేటా టైప్ లోని డేటాని ఇంకొక డేటా టైప్ లోకి మార్చుకోవడమే టైప్ కాస్టింగ్ అంటే. అవసరం వచ్చినప్పుడు మనం దీన్ని ఫ్లోట్ లోకి మార్చుకోవచ్చు, లేదా టెంపరీగా మనం ఫ్లోట్ లోకి మార్చుకోవాలంటే ఫ్లోట్ లోకి మార్చుకోవచ్చు. అదేమవుతుంది, 24.0 అవుతుంది, డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో దట్ ఈస్ టైప్ కాస్టింగ్ అంటారు. ఇవి తీసుకోండి, ఎక్కడి నుంచి తీసుకోవాలో చూసుకొని తీసుకోండి. కింద జరపాలా? ఓకే. జ్యోతి, కాపీ కొంచెం కొంచెం కింద దింపండి.
Yes, sir. I mean, ఓకే. yes, sir. సో ఇది మనం టైప్ కాస్టింగ్ అంటాం. దేనైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే సాలరీ అని ఎంటర్ చేశాను. సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ సాలరీ అన్నాను. ఓకే. దీన్ని నేను ఫ్లోట్‌లోకి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ Float. మార్చుకోకుండా తర్వాత మార్చుకోవాలంటే తర్వాత మార్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ సాలరీ అన్నారు. నేను ఇక్కడ సపోజ్ ఒక 7,000 ఎంట్రీ చేశాను. సో 7,000 వచ్చేసేసి నాకు దేంట్లో ఎంట్రీ అవుతుంది? స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి ఎంట్రీ అవుతుంది. కాల్స్ టైప్ చేసుకోవచ్చు. ప్రింట్ Right. Salary. salary. Okay. Then I can give that one print string format. దీన్ని కావాలంటే ఫ్లోట్ లో మార్చుకోవచ్చు. సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ Salary. ఓకే. FLO. ఓకే. నౌ ఇఫ్ ఐ సీ దట్ వన్ సేమ్ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని మళ్ళా రీటైప్ చేయకుండా నేను కాపీ చేసేసి పేస్ట్ చేసేసుకుంటే ఇట్ విల్ గివ్ దట్ వన్ ద దెన్ ఇట్ ఇస్ అ ఫ్లోట్ పర్మనెంట్ గా ఫ్లోట్ గా మారుతుంది. ఓకే. Yes, sir. నౌ సేమ్ మనము స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఇచ్చేద్దాం. ఓకే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాథ్స్ అన్న ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్. ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పుట్టి ఇన్పుట్ చేస్తాను. ఎంటర్ యువర్ మ్యాథ్స్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఫిజిక్స్ అట్లా చేస్తాను. ఫిజిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ మార్క్స్. నౌ కెమిస్ట్రీ ఇన్పుట్ ఎంటర్ యువర్ కెమిస్ట్రీ మార్క్స్. ఓకే. సో నేను ఇక్కడ ఎంట్రీ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ఇక్కడ రావాలి అంటే రాదు. సో ఎందుకు? మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ప్లస్ చేస్తే ఏమవుతుంది? అవి స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి Format లో వస్తుంది. Yes, sir. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ ఇంట్ మ్యాథ్స్ ఇక్కడ కావాలంటే అక్కడే చేయొచ్చు, లేదా ఇక్కడ కావాలంటే ఇక్కడ చేయొచ్చు. మ్యాథ్స్ ఇది టెంపరరీ అవుతుంది. ఇప్పుడు Yes, sir. ప్లస్ ఇంట్ ఫిజిక్స్ ప్లస్ ఇంట్ కెమిస్ట్రీ. ఓకే. నా ఇప్పుడు నేనేం చేస్తాను? ప్రింట్ ఫర్ టోటల్ మార్క్స్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు టోటల్ ఎంట్రీ అవుతుంది. నా ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనం జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేద్దాము. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్. సపోజ్ ఒక 60 ఎంట్రీ చేస్తున్నాను అండ్ ఎంటర్ ఫిజిక్స్ మార్క్స్ 70 ఎంట్రీ చేస్తున్నాను. ఎంటర్ కెమిస్ట్రీ మార్క్స్ 80 ఎంట్రీ చేస్తున్నాను. నౌ యువర్ టోటల్ మార్క్స్ ఇస్ 210. Yes, sir. లేదు నేను ఇక్కడ మార్చుకోదలుచుకోలేదు అనుకుంటే మనం ఇది ఒకటి తీసుకోండి, దాని తర్వాత మనం పైన మార్చుతాం.
జ్యోతి అయిపోయింది సార్. ఎవరే రాత్రి చెప్పింది చెప్పింది వాళ్ళక్క అయిపోయిందా చెప్పండి. అయిపోయింది సార్. ఓకే, సో ఇంకోటి చేద్దాం మనము. ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ శాలరీది మనము ఒకటి ఎంప్లాయీ శాలరీది మనం చేద్దాం. సో ఫస్ట్ ఎంప్లాయీ శాలరీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ బేసిక్ శాలరీ ఒకటి యాక్సెస్ చేయాలి. హెచ్ఆర్ఏ బేసిక్ శాలరీలోంచి హెచ్ఆర్ఏ ఒక 20%, డిఏ ఒక 20%, టీఏ ఒక 10%. అవన్నీ కలిపితే మనకి గ్రాస్ శాలరీ అవుతుంది. పిఎఫ్ వచ్చేసేసి ఒక 5% అనుకుందాము. అది మైనస్ చేస్తే మనకి నెట్ శాలరీ. యాక్చువల్గా ఇదే అనమాట. ఓకే, ఇప్పుడు మనం చేద్దాము. మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ అప్పుడు నేను కొంచెం డిస్కస్ చేశాను, గుర్తుందా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చేద్దాం. ఈఎంపి బేసిక్ లేదా బేసిక్ సాలరీ డైరెక్ట్గా తీసుకోండి సరిపోతుంది. బేసిక్ _ సాలరీ. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఫ్లోట్లో తీసుకోవచ్చు లేదా కింద మార్చుకోవచ్చు. ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ బేసిక్ సాలరీ. ఓకే, ఒకసారి బేసిక్ సాలరీ వచ్చిన తర్వాత మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, నౌ హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ _ సాలరీ ఇంటూ 20%. ఓకే, నౌ ఎంటర్ ప్రెస్ చేద్దాం. మళ్ళా డిఏ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ _ సాలరీ ఇంటూ 15% అనుకుందాం. ఓకే, నౌ ఎంటర్ టీఏ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ. మనము డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే అదే తీసేసుకుంటుంది. మనమే మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. డబుల్ ట్యాప్. ఓకే, ట్యాబ్ 2 సార్లు ప్రెస్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇంటూ 10%. ఓకే, నౌ ఇక్కడ మనము ఫస్ట్ మనం ఏం సర్చ్ గ్రాస్ సాలరీ క్యాల్కులేట్ చేద్దాం. గ్రాస్ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ రాద్దాము హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ టిఏ. ఇది మన గ్రాస్ సాలరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము పిఎఫ్ యాక్సెస్ చేద్దాం. పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ సాలరీ ఇంటూ ఒక 5% ఇంటూ చేశాను. ఓకే, నౌ నెట్ సాలరీ _ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ సాలరీ మైనస్ పిఎఫ్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ యువర్ గ్రాస్ సాలరీ ఈస్ అని చెప్పేసి ఇక్కడ మనము
గ్రాస్ సాలరీ ప్రింట్ చేద్దాము. నెక్స్ట్ ప్రింట్, లైక్ అన్ని ప్రింట్ కావాలంటే అన్ని ప్రింట్ కావచ్చు. యువర్ బేసిక్ సాలరీ ఇది బేసిక్ సాలరీ చేద్దాము. ఇది బేసిక్ సాలరీ. ఓకే, అలాగే ప్రింట్ ఓపెన్ చేద్దాం, ఇది కాపీ చేసేద్దాము. ఇక్కడ బేసిక్ సాలరీ తీసేసేసి హెచ్ఆర్ఏ అగైన్ ప్రింట్, ఈ లాస్ట్ లో వచ్చేసేసి ఈఏ ప్రింట్ ఈఏ అగైన్ ప్రింట్ గ్రాస్ సాలరీ పిఎఫ్ నెట్ సాలరీ. ఓకే, నా ఇప్పుడు దీని ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇప్పుడు ఇన్వాలిడ్ సింటాక్స్ బేసిక్ సాలరీ 20%. సో ఇక్కడ 0.2, ఇక్కడ 0.15, ఇక్కడ 0.1, అంతేనా? ఇక్కడ 0.05. ఓకే, నౌ రన్ దిస్ ఫంక్షన్ అగైన్. నౌ ఎక్కడ ఎర్రర్ వచ్చింది? ఓకే, ఫ్లోట్ స్పెల్లింగ్ తప్పిపోయిందా? ఓకే, సెంటెక్ బేసిక్ సాలరీ ఒక 10,000 ఎంట్రీ చేస్తున్నాను. నౌ యువర్ బేసిక్ సాలరీ 10,000, యువర్ బేసిక్ సాలరీ మళ్ళీ బేసిక్ సాలరీ ఇచ్చాను. మళ్ళీ బేసిక్ సాలరీ అని వస్తుందా సార్? అదే చూస్తున్నాను. సారీ, మనం అన్ని బేసిక్స్ కరెక్టే. ఇక్కడ మనం ఇది ఎంట్రీ చేసింది మనం. ఇది ఇప్పుడు చూపిస్తుంది బేసిక్ సాలరీ 10,000, హెచ్ఆర్ఏ 2,000. సారీ, ఇక్కడ బేసిక్ సాలరీస్ ఇక్కడ మార్చలేదు. హెచ్ఆర్ఏ సాలరీ వద్దు, ఇక్కడ డిఏ ఈస్ PF is gross salary, net salary. Okay, now again we'll run this function. Now it's asking that one 10,000 entry chestnanu. Now so your basic salary is the 10,000, your HRA is the 2,000, your DA is the 1,500, and your TA is the 1,000, and your PF is the 500.
సో టోటల్ ఈజ్ యువర్ గ్రాస్ సాలరీ ఈజ్ 4,500. ఇది తప్పు వస్తుంది ఇక్కడ. విల్ చెక్అవుట్ దిస్ వన్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఎక్కడైతే నేను సాలరీస్ యాడ్ చేస్తానో అక్కడ basic salary plus HRA plus DA plus yes sir. Okay, now run this one. So 10,000 entry చేద్దాము. And your basic salary 10,000, HRA 2,000, DA 3,000, 1,500 and TA 1,000, PF this one. And your gross salary is 14,500. దాంట్లో నుంచి PF తీసేస్తే 14,000. So this is how to prepare that one the salaries. Okay. Yes sir. ఫస్ట్ ఇది మాత్రం మనం ఇన్పుట్ చేసుకున్నది మాత్రం ఫ్లోట్ లో తీసుకోండి. Yes sir. రాసుకున్న తర్వాత చెప్పండి. Yes sir. సార్ కొంచెం కింద జరపండి సార్.
ఎస్ సార్ అయిపోయింది సార్. ఓకే. సో జస్ట్ ఇక్కడ నేను ఇంకోటి తీసుకుంటాను. పర్చేజ్ అండర్ స్కోర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను QTY అన్న ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ క్వాంటిటీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనికి పైన కూడా నేను ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను యాపిల్ అని ఇస్తాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివింగ్ దిస్ ఒక ప్రొడక్ట్ నేమ్ అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఎంటర్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ప్రింట్ సేల్ అండర్ స్కోర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ సేల్స్ ప్రైస్. ఓకే, ఒక సేల్స్ ప్రైస్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, నా ఇక్కడ వచ్చేసేసి నేను టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను పర్చేజ్ ప్రైస్ ఇంటూ QTY అని ఇచ్చాను. అది టోటల్ అంటే 60 రూపీస్కి పర్చేజ్ చేశాను. ఎన్ని పర్చేజ్ చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీ అయితే 600 అవుతుంది. ఓకే, నా ఇప్పుడు నేను ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్. ఓకే, సేల్స్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్. సో దీనికి ప్రాఫిట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనము. సో printf purchased price is comma purchased price printf quantity number of quantity purchased is comma QTY quantity purchase చేసేసాము. క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ప్రింట్ సేల్స్ ప్రైస్ ఈస్ కామా సేల్స్ ప్రైస్. ఓకే, ప్రింట్ టోటల్ కాస్ట్ ఈస్ comma total cost. Print total profit is okay. Now run this one. Now enter quantity ఒక 10 ఎంట్రీ చేస్తున్నాను అండ్ 70 రూపీస్కి సేల్ చేస్తాను సార్ దీన్ని. ఓకే, నౌ విల్ గెట్ దట్ ఆన్ ద సో పర్చేజ్డ్ ప్రైస్ ఇస్ 60, number of quantity purchased is 10, sales price is the 70,
total cost is a 600 and profit is a minus 30. ఎందుకు వచ్చింది minus 30? Sales price minus total cost. Sorry, ఇక్కడ నేను ఇంకొకటి మిస్ అయింది. Total sale is equals to sale price minus sale price into quantity. ఓకే, ఇక్కడ వచ్చేసేసి సేల్ total sale minus total cost. Total cost. Total sale minus total cost. Okay, now run this function. Now enter quantity 10, purchase amount వచ్చేసేసి 70. Now see, so purchased amount is a 60, number of quantity purchased is a 10, sales price is a 70, total cost is a 100, transaction is a total profit is a 100. Yes, sir. ఆల్సో ఇక్కడ మీరు ఇంకోటి కూడా రాసుకోవచ్చు ఇక్కడ. Print sale is ఇది రాసుకోవచ్చు. ఓకే, నౌ I run this one, 10 quantity 70 rupees. Now see, sorry, ఇక్కడ నేను total sale 10 quantity and 70 rupees purchase చేశాను. Then see, so purchase is a 60, number of quantity 10, sales is a 70 rupees, sale price is 70 rupees, total cost 600 అయింది, total sale is a 700, the total profit is a 100. Clear? Yes, sir. రాసుకోండి.
ఓల్డ్ బ్యాచ్ వచ్చావు. ఓల్డ్ బ్యాచ్ అలా ఓల్డ్ బ్యాచ్. అలా ఎవరు ఎలా క్లాస్ వస్తే బాగా రాలేదా? బాగా రాలేదు. కిందికి దించాలనా వంశీ? ఎస్ సార్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నా? ఏం చేస్తే ఎస్ సార్, అయిపోయింది సార్. అయిపోయిందా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. లేదంటే ఇఫ్ కండిషన్స్ ఫర్ లూప్స్ చెప్పాలి. ఇఫ్ కండిషన్స్ కంప్లీట్ చేద్దామా? ఎస్ సార్. ఫర్ లూప్స్. ఓకే ఓకే. కండిషనల్ స్టేట్మెంట్స్. మీకు ఆల్రెడీ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఐడియా ఉంటుంది మీకు. ఓకే, లైక్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ వల్ల మనకి కండిషనల్ ఆపరేటర్స్ వస్తాయి. ఓకే, జస్ట్ నేను సింపుల్ గా ఒక ఇది చేస్తాను. లైక్ num1 ఈజ్ ఈక్వల్స్ టు 10 అందాము అండ్ num2 ఈజ్ ఈక్వల్స్ టు 20 అందాము. ఐ వాంట్ టు చెక్ దిస్ వన్. ఓకే, సో మనకి సి లాంగ్వేజ్ లో ఎట్లుంటుంది అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో కోడ్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్రాకెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఈఫ్ అని చెప్పేసి బ్రాకెట్ లో మనం కండిషన్ ఇస్తాం. ఓకే, సో దీని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే సింటాక్స్ వచ్చేసేసి ఓకే, సింటాక్స్ వచ్చేసేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ అని చెప్పేసి కోలన్ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇండెంటేషన్ వస్తుంది. లైక్ 1 1 2 3 4 5 తర్వాత మనకి స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. 5 ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా ఇది ఈ బ్లాక్ వదిలిపెట్టి రాసుకోవాల్సింది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే దట్ ఇఫ్ కండిషన్స్. సో నా ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ num1 is less than or equals to num2. Okay, I am going to give the indent. కోలన్ ఇస్తే ఆటోమేటిక్ గా నాకు ఇండెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ నేను కోలన్ ఇవ్వడం ఇదైపోతే కూడా ఇండెంట్ వస్తుంది, బట్ కొన్నిసార్లు బట్ అది బ్లాక్ లోకి ఉండదు అనమాట. ఓకే, సో దట్స్ వై యూ ఫస్ట్ ప్రొవైడ్ దట్ వన్ ద ఇండెంట్. సో ఇలా వచ్చిందంటే num1 is less than or equals to num2 అంటే then we'll use that one the print. ఇక్కడ మనము num2 is greater than ఇక్కడ కామా num1 రాస్తాం. ఓకే, num2 is greater than num1. ఓకే, నౌ సో ఇప్పుడు విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. మీరు కావాలంటే num1 num2 ని మీరు యాక్సెస్ యూజర్ నుంచి కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సో 20 is greater than 10. Okay, so this is just a small if conditions. Take this one.
అయిపోయిన తర్వాత చెప్పండి. ఎస్ సార్ అయిపోయింది. అయిపోయిందా? నా సో సేమ్ ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ ఇంతకుముందుకు రాస్తాం కదా, అదే ప్రోగ్రామ్ ని మనం తీసుకుందాం ఇక్కడ. లైక్ ఇదే ప్రోగ్రామ్ ని మనము ఇక్కడ కాపీ చేసేసుకుందాం. ఇది కాపీ చేసుకుందాము. సో ఎంటర్ ఇక్కడ నుంచి నేను చేంజ్ చేస్తాను. ఓకే, మ్యాథ్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇంటీజర్ తీసుకుంటాను. ఇంట్ ఇక్కడ కూడా ఇంట్లో తీసుకుంటాను. ఇక్కడ కూడా ఇంట్లో తీసుకుంటాను. మొత్తం నాకు ఇంటీజర్ లోకి ఎంటర్ అయిపోతాయి ఇప్పుడు. ఓకే, సో నేను మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓన్లీ మ్యాథ్స్ ఇస్తాను. అక్కడ పైన ఆల్రెడీ ఇంటీజర్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు టోటల్ ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే, ఇప్పుడు టోటల్ 180 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ ఏ, 150 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి, 160 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ సి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే పాస్, లేకుంటే ఫెయిల్. ఇది మనం ఆల్రెడీ చేసాము. ఇక్కడ ఏంటి అంటే కండిషన్ ఎట్లుంటుంది అంటే, మనం అక్కడ ఏం రాస్తాము, ఇఫ్ సి లాంగ్వేజ్ లో ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి కండిషన్ రాస్తాము. ఒకవేళ కండిషన్ ఓకే అయితే మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నెస్టెడ్ ఇఫ్ అంటారు దాన్ని, అంతే కదా. నెస్టెడ్ ఇఫ్ మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్, మళ్ళీ ఒక కండిషను. ఈ కండిషన్ ఓకే అయితే కొంత స్టేట్మెంట్స్ ఇస్తాం మనం, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాము. లేదంటే ఎల్ స్టేట్మెంట్ రాస్తాం. స్టేట్మెంట్స్ ఓకే, లేదా ఎల్స్ అని రాసేసేసి మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. లేదు అంటే ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ రాస్తాం. దీనికి ఈ ఇఫ్ కండిషన్ కి ఎల్ స్టేట్మెంట్, ఇక్కడ ఎల్ స్టేట్మెంట్, రైట్. ఇది నెస్టెడ్ లూప్ అంటాం మనం, రైటా. కానీ ఇక్కడ వచ్చేసేసి ఎట్లుంటుంది అంటే, హియర్ వీ హ్యావ్ ఫస్ట్ if condition కోలన్ ఇచ్చేసేసిన తర్వాత, హియర్ కోలన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము స్టేట్మెంట్స్ రాస్తాం. స్టేట్మెంట్స్ రాస్తాము. ఒకవేళ ఈ స్టేట్మెంట్ కన్నా తప్పు ఉంటుందంటే ఎలిఫ్ రాస్తాం. అంటే ఆ స్టేట్మెంట్ కన్నా ఓ రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎలిఫ్కి వస్తుంది. ఎలిఫ్ దగ్గర మళ్ళీ కండిషన్, ఓకే, కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ కన్నా ఓకే అయితే రైట్, లేదంటే మళ్ళీ ఇంకా ఎలిఫ్. ఓకే, లాస్ట్కు మనము ఎల్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. కానీ ప్రతి ఒక్కటి మాత్రం సెమీకోలన్ తోటి కంప్లీట్ కావాలి. ఓకే, సో ఇలా రాయాలి. సో ఇప్పుడు మనం రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ maths is greater than or equals to 35 and physics greater than or equals to 35 and chemistry
is greater than or equals to 35. Okay, colon. సో ఇది ఓకే అయితేనే లోపలికి ఎంటర్ కావాలి, లేకుంటే లేదు. ఓకే, సో దీనికి నేను ఎల్ స్టేట్మెంట్ రాసేస్తాను ఫస్ట్. ఎల్స్ ప్రింట్ యు ఆర్ ఫెయిల్. ఒకవేళ ఇఫ్ కండి ఎల్స్ ఇది కాకుంటే ఫెయిల్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ రాద్దాం. మళ్ళీ ఇక్కడ ఎఫ్ రాద్దాం. ఇఫ్ టోటల్ is greater than or equals to 180, then print A. If total is greater than or equals to 150, then print grade B. If else రాద్దాం. else printf let's see ఇది ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ ఫిజిక్స్ మార్క్స్ కెమిస్ట్రీ చేస్తున్నాను, టోటల్ చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ చెక్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్లోనో 35 మార్క్స్ కంటే తక్కువ వస్తే డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతాడు, లేదా 35 మార్క్స్ కంటే ఈ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంటే నాకు గ్రేడ్ వస్తుంది. సో 180 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ ఏ, 150 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి, అంతకంటే తక్కువ ఉంటే గ్రేడ్ సి. ఓకే, ఫంక్షన్ రన్ చేద్దాము. దెన్ ఇట్స్ ఆస్కింగ్ ద మ్యాథమెటిక్స్ మార్క్స్. సపోజ్ నేను ఒక 60 ఇచ్చాను, అండ్ ఇక్కడ ఫిజిక్స్ మార్క్స్ వచ్చేసి 70 ఇచ్చాను, అండ్ ఇది వచ్చేసి 80 మార్క్స్ ఇచ్చాను. దెన్ ఇట్ విల్ గివ్ కెమిస్ట్రీ ఎక్కడో తప్పించాను నేను. స్పెల్లింగ్స్ CHEMIS ఎంఐ కదా. ఓకే, రైట్, సరిపోయిందా? ఓకే, సిహెచ్ రన్ చేద్దాము. ఓకే, 60, 70, 80, then we'll get that one. So if you want, you can print that one, the total also. Okay, now ఇక్కడ print your marks is comma total. Okay, now run. For example, ఇప్పుడు నేను ఒక దాంట్లో 30 ఇస్తాను, then 60, then 70, then so total marks is 60 but fail. Okay, then again control enter. So marks 50, 50, 50, then it will give that one the grade B. Okay, మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ రన్ చేద్దాము. ఓకే, మ్యాథ్స్ మార్క్స్ 40, 40, 40, then we'll get that one the 120 grade C, right? Okay na? Yes sir. Right, take this one first. రాసుకున్న తర్వాత చెప్పండి. సరే సార్.
రాసుకుంటున్నారా? ఎస్ సార్. కిందికి దించాలా? ఎస్ సార్. ఎస్ సార్, అయిపోయింది సార్. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చేసేసి క్లోజ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎబో 80 ఏజ్ కంటే ఎక్కువ ఉంటే మనం ఓల్డ్ మ్యాన్ అందాం. 80 నుంచి 50 మధ్యలో ఉంటే మనము సీనియర్ సిటిజన్ అంటాం. సో 50 to 35 మధ్యన ఉంటే 35 మధ్యన ఉంటే మనము మిడిల్ ఏజ్ అందాము. 35 నుంచి 18 వరకు యూత్ అందాము. యూత్ అంతకంటే తక్కువ ఉంటే చిల్డ్రన్. ఓకే, సో జస్ట్ ప్రోగ్రామ్ కోసం అట్లా రాద్దాము ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేద్దాము, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ ఏజ్ ఎంటర్ అయిపోయింది. నా ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 అయితే సో ప్రింట్ యు ఆర్ ఓల్డ్ మ్యాన్, జస్ట్ అది రాద్దాం. ఓకే, నౌ నెక్స్ట్ ఎలిఫ్ ఏజ్ is greater than is less than is greater than or equals to 35 and age less than or equals to 80. Less than equals to 80, less than 80, then we can say that on the print you are మిడిల్ ఏజ్. ఓకే, 3 తీసుకుందాం. ఓకే, 3 4 తీసుకుందాం. అండ్ ఇక్కడ ఎల్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 35 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ప్రింట్ you are మిడిల్ ఏజ్ అందాము. ఓకే, నౌ ఎల్స్
print you are child. You are a child. Okay. So this is the program. ఒకసారి చెక్ చేసుకోండి. ఎంట్రీ చేద్దాము. ఏజ్ కన్నా 80 కంటే ఎక్కువ ఉంటే యు ఆర్ ఓల్డ్ మ్యాన్. ఏజ్ 35 కంటే ఎక్కువ ఉండి 80 కంటే తక్కువ ఉంటే యు ఆర్ ద మిడిల్ ఏజ్. అండ్ 35 కంటే ఎక్కువ ఉండి అండ్ 18 కంటే సారీ తప్పు వచ్చింది కదా. ఓకే. సో 18 కంటే ఎక్కువ ఉండి 35 కంటే 35 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు ఉన్నా పర్లేదు. Okay, you are in the middle age, so otherwise you are the children. Okay. Yes, sir. So this is this one. So manam just run this function. Now age. So for example, నేను ఇప్పుడు వచ్చేసి 85 అని ఇస్తున్నాను. Then enter చేయండి. So you are the old man. Old man. Okay. Now again run the same function. And ఇప్పుడు వచ్చేసి నేను just I am entering that one the 55. Okay. So you are the middle age. Middle Okay. age. Yes, Now sir. 40 entry చేద్దాము 40. So you are the middle age same. Okay, again run the same function. 25 entry చేస్తున్నాను. No, so ఇక్కడ రాంగ్ వస్తుందా? ఇక్కడ మనం మళ్ళీ మిడిల్ ఏజ్ ఇచ్చాం సార్. ఓకే, యు ఆర్ ఇన్ టీనేజ్. ఓకే ఓకే run this one. Now ఇక్కడ 25 entry చేద్దాము. So you are in teenage. Okay, again run the function. 12 ఇద్దాము. Then child. Clear? Now Yes, sir. take this. Yes, sir. Take this one. రోజు తల పోసుకున్నా కదా బయట ఆరబెట్టుకున్నాని ఆ రోజు నుంచి వర్షమే వర్షం చల్లగా బయట బాగా పోసుకున్నప్పుడు అది కాలేదు. అరే తీయచ్చు కదా పైకి బల్బు పోతే తీయచ్చు కదా బల్బు లోపల పోతే తీయచ్చు ఉంటుంది. ఈరోజు నాగాలు సాగర్ ప్రోగ్రామ్ ఉంది ప్లాన్ వేసుకున్నాము అనుకున్నాను. మొత్తం వచ్చినారు మొత్తం 29 గేట్లు ఇచ్చినారు. అందుకని అనుకున్నాం జలం రాకపోతే అనుకున్నాం తర్వాత అయితే నీకు ఫోన్ చేసి ఇలా మనం చెప్తాం. అయిపోయిందా? ఓకే, సో ఇంకొకటి చిన్నది వచ్చేసేసి హ్యూమిడిటీ చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తీసుకుందాం. ఒకవేళ టెంపరేచర్ 30 కన్నా ఎక్కువ ఉంటే హాట్. ఓకే, టెంపరేచర్ కన్నా 18 నుంచి 30 మధ్యలో ఉంటే జస్ట్ నార్మల్. సో 18 కంటే తక్కువ ఉంటే అంటే 15 కంటే తక్కువ ఉంటే ఇట్స్ కూల్, వెదర్ ఈస్ కూల్ అంట. ఓకే, నా ఇక్కడ టైప్ చేద్దాం. టెంపరేచర్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనం జస్ట్ టెంప్ అందాం, మరి ఇక అంత పెద్దగా రాయకుండా టెంప్ అని రాద్దాము. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ temperature. Okay, if temp is greater than or equals to 30 printer
నిన్ననే కట్టారు ఇద్దరు 10 ఫస్ట్ టైం కరెంట్ కట్టారు. If రెండు temp ఒకటి బాగా దొరికింది వీళ్ళకి. కూడుస్తుందంట ఇల్లు ఊడవడము, అంట్లు కడగడము, వంట చేయడం అన్నిటి మళ్ళీ తడగుడ్డ పెట్టిపోతుందంటనే 4000 అంటే మరి ఈయనలే మనం అన్ని తక్కువ ఉన్నాయి అంటున్నాడు. మరి అన్ని ఉంటాయి ఇంట్లో. Weather is అన్ని normal. ఇట్లాంటి రెండు వస్తాయి. ఇది పెద్దది. Now ఇట్లాంటి మంచాలు else నా రూమ్ లో 6x6 లాంటివి. else ఇది if else వస్తుంది, else రాదు. వాషింగ్ మిషన్ Elif డబల్ ఇది else. గోడకి ఉన్నాయి కబోర్డ్ అట్లాంటి Print రెండు బీరువాలు కూడా. is గ్యాస్ cool. గ్యాస్ మనం కట్టుకోవాలి. Okay. Now enter చేస్తాము. Now enter temperature. For example నేను 35 ఎంటర్ చేస్తున్నాను. So the weather is a hot. మళ్ళీ రన్ చేద్దాం ఇది. Enter temperature 27. The weather is a normal. So 12. The weather is cool. Right? ఫ్రిడ్జ్ ఉంది ఇంకేమి ఫ్రైడే Right, సండే చేసుకుంటాం. ఫ్రైడే సండే ఖాళీ. అక్కడ చల్లగా ఉంటుంది. Hello? 2 రోజులు పడతాయి ఎక్కడానికి. రోజు చేస్తారా అక్కడ సార్ ఉన్నాను సార్. తీసుకోండి ఇది. డబ్బా తీసుకోవడం రాత్రికి మళ్ళీ సో రేపు వచ్చేసేసి ఇది రాసుకోండి. రేపు వచ్చేసేసి మీకు ఐ విల్ టేక్ దట్ వన్ ద లూప్స్. ఓకే సార్. వైల్ లూప్ టైప్ చేద్దాం. ఇక్కడ మీకు స్విచ్ ఉండదు, స్విచ్ స్టేట్మెంట్స్ ఉండవు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే డూ వైల్ ఉండదు, ఓన్లీ వైల్ లూప్ ఫర్ లూప్ రెండే ఉంటాయి ఇక్కడ మీకు. ఎస్ సార్. ఓకే, ఇది తీసుకోండి, రేపు చూద్దాం. మామూలుగా అంటే బాగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా చేస్తుందంట. ఇప్పుడు మన పానకూర పెట్టగానే చూపించాడు. చెప్పిన అమ్మాయి చెప్పింది, నేను జస్ట్ ఆమె చెప్పినట్లు. ఆమె ఉట్టిపప్పే చేస్తుందంట. ఆమె మరాఠీ మాట్లాడుతూ హిందీ కూడా వస్తుంది. ఆమె ఉట్టిపప్పు చేసిపోతుంటాను. నేనన్నా ఉట్టిపప్పు ఎట్లా తింటాడు రోజు, ఏదైనా టమాటో దోస ఆకుకూరలో ఏమని చెప్పు. ఇట్లా ఏం చెప్పినా ఉట్టిపప్పు ఉడికిచ్చి ఆ పాలకూర నూనెలు ఇట్లా వేయించి ఇది పెద్దగా అయిపోయిందా? పేమెంట్ చేసాను, చెక్ చేసాను సార్. అవునా, పేమెంట్ చేశాను సార్. ఒక్క నిమిషం ఆగండి. పైన ఫస్ట్ పంపిస్తున్నారు. ఫోన్ పేనా లేకుంటే ఫోన్ పే సార్. ఒక్క నిమిషము. కాలింగ్ ఉంది సార్ ఉంటుంది సార్. 3 వచ్చింది వంశీ. ఎస్ సార్. వచ్చింది. సో రేపు ఈరోజు రాత్రి మళ్ళీ కంటిన్యూ చేస్తాను వైల్ లూప్ ఫర్ లూప్. రేపు మార్నింగ్ మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ లిస్ట్ టూపుల్స్ ఉంటాయి. రాత్రికి అతనికి కనెక్ట్ అవుతుంది. సరే సార్. రైట్. నైట్ మళ్ళీ ఈవినింగ్ 7 or 8 o'clock మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా ఇవల్ల? ఎస్ సార్. ఎస్ సార్. ఒకసారి అది చదివేసేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి వల్ల. ఎందుకంటే సీన్ మనం రైట్ తీసుకున్న పర్లేదు, పైథాన్ మనకి ఎందుకంటే ఇంటర్వ్యూ అంతా దీనిలో మీదే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్స్. ఓకే.